ప్రజెంట్ ప్రపంచ దేశాల్ని బెదిరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన దేశంలోనే జరుగుతున్న అతిపెద్ద మోసాన్ని పసిగట్టలేకపోయాడు. దేవుడి దయ వల్ల మన ఇండియన్ ఆరిజిన్కి చెందిన కాష్ పటేల్ అమెరికా మిలిటరీ సీక్రెట్స్ని కాపాడుకున్నాడు. ప్రజెంట్ అమెరికాలో అతిపెద్ద న్యూస్ ఏంటో తెలుసా? అమెరికన్ మిలిటరీకి చెందిన సీక్రెట్స్ని డబ్బుకు కక్కుర్తిపడి కొంతమంది ఆర్మీ అఫీషియల్సే చైనాకి అమ్ముతున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. యుఎస్ ఆర్మీ సోల్జర్స్ అక్యూజ్డ్ ఆఫ్ సెల్లింగ్ మిలిటరీ సీక్రెట్స్ టు బయర్స్ ఇన్ చైనా. అమెరికాకు చెందిన ఆర్మీ సోల్జర్స్ తమ దేశ మిలిటరీ సీక్రెట్స్ని డబ్బు కోసం అమ్ముకుంటున్నారు. అదేంటి బ్రదర్, డబ్బుకు కక్కుర్తి పడి దేశ భద్రతను పణంగా పెట్టే సైనికులు అమెరికాలో ఉన్నారా అంటే ఎస్. అయితే ఈ పని చేసింది చైనీస్ ఒరిజిన్కి చెందిన అమెరికన్ సైనికులు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూడండి. ఇది రియల్ ఫోటో కాదు, ఇది రీప్రజెంటేషన్ కోసం ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిన ఫోటో. ఇలా కనిపించే అమెరికన్ సోల్జర్స్ తమ మిలిటరీ సీక్రెట్స్ని చైనాకి అమ్మేశారు. ఈ చైనా వాళ్ళు అమెరికన్ ఆర్మీలో ఎలా జాయిన్ అయ్యారు అంటే వీళ్ళ పేరెంట్స్ ఎన్నో సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోయారు. వీళ్ళు పుట్టి పెరిగింది అమెరికాలోనే కాబట్టి అమెరికన్ సిటిజన్స్గా మారి అక్కడి ఆర్మీలో జాయిన్ అయ్యారు. అయితే ఇలాంటి ఇద్దరు చైనీస్ ఒరిజిన్కి చెందిన అమెరికన్ సోల్జర్స్ తమ మిలిటరీ సీక్రెట్స్ని చైనాకు ఎప్పటి నుంచో అమ్ముతున్నారు. వీళ్ళు అమెరికన్ ఆర్మీకి చెందిన చాలా సెన్సిటివ్ విషయాలు. ఉదాహరణకి అమెరికన్ ఆర్మీ చైనా పైన ఇతర దేశాలపైన చేస్తున్న ప్లాన్స్ అన్నిటినీ వీళ్ళు ముందుగానే రివీల్ చేశారు. ఈ విషయాన్ని అమెరికన్ మీడియా ఎలా కవర్ చేస్తుందో ఒకసారి ఈ వీడియోలో చూడండి. Tonight to two active duty soldiers and an army veteran now under arrest tonight accused in an alleged plot to sell US military secrets to China, and authorities say they have video. Here's Pierre Thomas. ఇతను ఇక్కడ చెప్తుంది ఏమిటంటే అమెరికన్ అథారిటీస్ దగ్గర ఈ చైనీస్ ఒరిజిన్కి చెందిన సోల్జర్స్ మన దేశ ఇన్ఫర్మేషన్ని అమ్ముతున్నట్టుగా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో ఆధారంగానే మన కాష్ పటేల్ అండ్ అతని టీం అమెరికన్ మిలిటరీ సీక్రెట్స్ని లీక్ చేస్తున్న దేశ ద్రోహుల్ని పట్టుకున్నారు. నిజానికి అమెరికాకు ఎప్పటి నుంచో చైనా పైన అనుమానం ఉంది. ఎందుకంటే అమెరికా ప్లాన్ చేసే ప్రతి విషయం చైనాకు ముందుగానే తెలిసిపోయేది. మీరు ఇక్కడ ట్వీట్లో చూడవచ్చు. అమెరికన్ FBI డైరెక్టర్ కాష్ పటేల్ స్వయంగా ట్వీట్ చేసి దేశ మిలిటరీ సీక్రెట్స్ని లీక్ చేస్తున్న దేశ ద్రోహుల్ని మేము పట్టుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ మిలిటరీకి చెందిన చాలా విషయాల్ని లీక్ చేసేశారు, కానీ ఈ డ్యామేజ్ మరింత జరగకుండా మేము ఆపగలిగాము అని చెప్తున్నాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలా మిలిటరీ ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తున్న అందరూ కూడా చైనీస్ ఒరిజిన్కి చెందిన వాళ్ళే. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ సౌత్ చైనా సీ ప్రాంతంలో చైనా చాలా అగ్రెసివ్గా మిగతా దేశాల్ని బెదిరిస్తుంది. చాలా మట్టుకు ఈ ప్రాంతం మొత్తాన్ని చైనానే కంట్రోల్ చేయాలి అనుకుంటుంది. అయితే ఈ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి అమెరికా అనేక ప్లాన్స్ చేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికా వేసే ప్రతి ప్లాన్ చైనాకు ముందుగానే తెలిసిపోయేది. అమెరికా ఏదైనా చేసే ముందు చైనా దానికి తగ్గట్టుగా ముందే రియాక్ట్ అయ్యేది. అందుకే అమెరికన్ మిలిటరీ ఆఫీషియల్స్కి కాస్త అనుమానం వచ్చి ఏదో జరుగుతుంది, తమ సొంత టీం నుంచే ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు అనిపించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. సొంత మిలిటరీ పర్సనల్స్ అందరినీ అబ్జర్వేషన్లో పెట్టారు. కాష్ పటేల్ మిలిటరీ సీక్రెట్స్ అన్నీ లీక్ అవుతున్నాయి అనే అనుమానంతో అమెరికన్ మిలిటరీ ఆఫీస్లో ఉన్న అన్ని CCTV ఫుటేజ్లను తెప్పించి ఒక సీక్రెట్ టీంని ఏర్పాటు చేసి వాటిని చెక్ చేయించాడు. అప్పుడు ఇదిగో ఈ ఫోటో బయటపడింది. మీరు ఇక్కడ చూడవచ్చు. చైనా ఒరిజిన్కి చెందిన ఒక సోల్జర్ సీక్రెట్ ఫైల్స్ అన్నిటినీ ఇదిగో ఈ విధంగా టేబుల్ పైన పెట్టి వాటిని ఫోటో తీసి చైనాకి పంపిస్తున్నాడు. మీడియా సోర్సెస్ ప్రకారం వీళ్ళు ఒక్కసారి ఇలా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే దాదాపు $10,000 చైనా వీళ్లకు పే చేసేది. డబ్బుకు కక్కుర్తి పడి వీళ్ళు తమకు ఆశ్రయం ఇచ్చిన అమెరికాకే ద్రోహం చేస్తున్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక చైనీస్ ఫ్యామిలీ చైనాలో ఉండలేక అక్కడి డిక్టేటర్షిప్ని తట్టుకోలేక అవకాశాల కోసం మంచి లైఫ్ కోసం వెతుక్కుంటూ అమెరికాకు వచ్చి సెటిల్ అయ్యారు. అండ్ వీళ్ళకు పుట్టిన పిల్లలు అమెరికాలోనే పెరిగి దేశ సేవ చేస్తాము అని మిలిటరీలో చేరారు. వన్స్ మిలిటరీలో చేరాక డబ్బుకు ఆశపడి మిలిటరీ సీక్రెట్స్ అన్నిటినీ లీక్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షిస్తే బాగుంటుంది? అమెరికన్ మిలిటరీ అఫీషియల్ చెప్తుంది ఏమిటంటే వీళ్ళు ఇలా చేసి అనేక సంవత్సరాలుగా కోట్ల రూపాయలు సంపాదించారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం అనేది అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. వీళ్ళు కేవలం ఇలా ఫొటోస్ని పంపడం మాత్రమే కాదు, ఇలా 100 GB డేటాను హార్డ్ డిస్క్లో పెట్టి చైనాకు పంపేవారు. ఈ దేశ ద్రోహానికి పాల్పడిన వాళ్ళందరూ కూడా చైనీస్ ఒరిజిన్కి చెందిన ఆర్మీ సోల్జర్సే కాబట్టి ప్రజెంట్ అమెరికన్ ఆర్మీ అఫీషియల్స్ అందరూ కూడా
మన ఆర్మీలో చేరిన వేరే దేశపు వాళ్ళను నమ్మొచ్చా? ఎస్పెషల్లీ మిగతా చైనీస్ ఆఫీసర్స్ని నమ్మొచ్చా లేదా అనే అనుమానం అందరిలో మొదలైంది. ఎందుకంటే వీళ్ళు సెటిల్ అయి ఉంటుంది అమెరికాలోనే అయినప్పటికీ వీళ్ళందరికీ చైనా భాష మ్యాండరిన్ వచ్చు అండ్ వీళ్ళు సెలవులకు చైనాకే వెళ్ళి వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన అమెరికాకు బద్ధశత్రువు అయిన చైనా ఎంతో అంత ఇన్ఫ్లుయెన్స్ని చూపి వీళ్ళను తమ అండర్లోకి తీసుకొని ఉంటుంది. అందుకే ప్రజెంట్ అమెరికన్ మిలిటరీ హై అలర్ట్లో ఉంది. ఈ విషయం తెలిసి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ షాక్ అయ్యాడు. చైనా ఇన్ఫ్లుయెన్స్ అమెరికన్ ఆర్మీలో ఇంతగా ఉంది అంటే అది అమెరికాకు చాలా ప్రమాదం. అందుకే ఇప్పుడు అమెరికన్ ప్రజలు అక్కడి ఆర్మీలో పనిచేసే చైనీస్ ఒరిజిన్ పీపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళను సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఒక దేశ మిలిటరీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ అయ్యింది అంటే అది చాలా పెద్ద విషయం. దీని గురించి మీడియా అంతగా కవర్ చేయట్లేదు. కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, మన దేశ మిలిటరీకి చెందిన కొంతమంది ఆర్మీ అఫీషియల్స్ చైనాకు అమ్ముడుపోయి మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మన ఆర్మీలోనే ఇలాంటి దేశద్రోహులు ఉన్నప్పుడు మనం శత్రువుల్ని ఎలా జయిస్తాము? పైగా ప్రజెంట్ అమెరికాకు చైనాకు అస్సలు పడదు. ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులు. అలాంటిది అమెరికన్ ఆర్మీలోనే చైనా మనుషులు ఉన్నారు అంటే అమెరికా ఎంత వీక్ అయి ఉంటుంది అండ్ ఎన్ని రోజులు చైనా ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయి ఉంటుంది. ఎందుకంటే చైనాకి అమెరికన్ ఆర్మీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్లకు అమెరికాను కౌంటర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ షాకింగ్లీ రీసెంట్గానే చైనా అమెరికాకు ఓపెన్ ఛాలెంజ్ని ఇచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత చాలా దేశాలపైన టారిఫ్ని విధిస్తున్నాడు. అయితే చైనా పైన కూడా ట్రంప్ భారీగా టారిఫ్ విధిస్తున్నాడు అని తెలిసి చైనా ఇదిగో ఈ విధంగా రెస్పాండ్ అయింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇఫ్ యుఎస్ వాంట్ వార్ వీఆర్ రెడీ టు ఫైట్, చైనా బిగ్ మెసేజ్ టు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ మీరు చైనా కాన్ఫిడెన్స్ని గమనించారా? అమెరికా యుద్ధాన్ని కోరుకుంటే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తుంది. కేవలం ఇంతే కాదు, అమెరికా మాతో టారిఫ్ వార్, ట్రేడ్ వార్, ఇతర ఎటువంటి వార్కి వచ్చినా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తుంది. చైనా ఒక పవర్ఫుల్ కంట్రీకి అగెన్స్ట్గా ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది అంటే వీళ్ళ దగ్గర అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఇద్దరు సోల్జర్స్ మాత్రమే దొరికారు. కానీ ఇలాంటి వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్లో, ఆర్మీలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. అలాంటి వాళ్ళను పట్టుకోవడానికి ప్రజెంట్ కాష్ పటేల్ తమ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. నిజం చెప్తున్నాను, నేను అమెరికా, యూరప్ని, అక్కడ జరిగే పాలిటిక్స్ని గమనిస్తూ ఉంటాను. నా ప్రకారం అయితే రీసెంట్గా ఎలక్షన్లో ట్రంప్ గెలిచి అమెరికా బతికిపోయింది. లేదా మళ్ళీ బైడెన్ గెలిచి కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ అయి ఉంటే అమెరికా సంకనాకిపోయేది. రాబోయే 4 సంవత్సరాల్లో అమెరికా వీకెస్ట్ కంట్రీగా మారేది. కానీ అమెరికన్ ప్రజలు తెలివిగా ట్రంప్ని ఎన్నుకున్నారు. అండ్ వీళ్ళ అదృష్టం ఏమిటంటే కాష్ పటేల్, ఇలాన్ మాస్క్, తులసి గ్యాబర్డ్ లాంటి దేశభక్తి కలిగిన వాళ్ళు పవర్ఫుల్ పొజిషన్లో ఉండి అమెరికాని కాపాడుతున్నారు. అమెరికాను మళ్ళీ ఒక గ్రేట్ నేషన్గా మార్చాలని వీళ్ళు రాత్రింబవలు కష్టపడుతున్నారు. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీ మిలిటరీలోనే చైనా తన మనుషుల్ని ఇంప్లాంట్ చేయగలిగింది అంటే మన దేశంలో చైనా ఇలా చేయలేదంటారా? మన దేశంలో కూడా చైనాకు అమ్ముడుపోయిన సైనికులు ఉండే అవకాశం ఉందా? నేను ఈ క్వశ్చన్ని ఎందుకు అడుగుతున్నాను అంటే ఆల్రెడీ మన దేశంలో చైనాకు అమ్ముడుపోయిన జర్నలిస్టులు, కొన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయి. మీరు గమనించండి, చైనాకు ఇండియాకు మధ్య గొడవ జరిగినా, ఏదైనా క్లాష్ జరిగినా చైనాను సపోర్ట్ చేస్తూ ఆర్టికల్ రాసే జర్నలిస్టులు, న్యూస్ పేపర్లు మన దేశంలో ఉన్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.